హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో చాలా చక్కని మాట ఏంటి? పరిశుద్ధ అలంకారమును ధరించుకొని ఏం చేయండి మీరు? ఆ దేవునికి, ఆ సర్వోన్నతునికి, ఆ మహా గొప్ప దేవునికి, మహా ఉన్నతుడైనటువంటి దేవునికి ఏం చేయమని చెప్తూ ఉన్నాడు? నమస్కారము చేయండి మీరు. హల్లెలూయా. ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఏంటి? దారిలో కనబడితే మనిషికి మనిషి నమస్తే సార్, నమస్తే అన్న, నమస్తే అక్క, నమస్తే చెల్లి అన్నట్టుగా ఈ నమస్కారం వెనుకున్నటువంటి రహస్యం ఏంటనేసి అంటే, ఈ నమస్కారం వెనుకున్నటువంటి అర్థము ఏంటనేసి అంటే, మన మూల భాష అయినటువంటి హిబ్రూ భాషలోనికి వెళ్తే, బైబిల్ అసలు భాషలోనికి వెళ్తే నమస్కారము చెయ్యుడి అనేటువంటి మాటకి ఆరాధన చెయ్యుడి అనేటటువంటి అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మీరు ఆరాధన చెయ్యుడి, యెహోవాకు ఆరాధన చెయ్యుడి. ఆయన ఆరాధించే జీవితాన్ని కలిగి జీవించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా.